ఫార్ములా కేసులో రోజుకో ట్విస్ట్. కేటీఆర్కు తెలంగాణ ప్రభుత్వానికి మధ్య రగడగా మారింది. ఇక ముందు ఏం జరగబోతోంది? ఏసీబీ కేటీఆర్కు ఎలాంటి షాక్ ఇవ్వనుంది? దానికి కేటీఆర్ బదులేంటి? ఇలాంటి ప్రశ్నలతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఓవరాల్ ఎపిసోడ్లో వాట్ నెక్స్ట్ అని ఉత్కంఠ రేపుతున్నాయి. ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను మంగళవారం తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆయన సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్ తరపున న్యాయవాది మోహిత్ రావు ఈ మేరకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో పిటిషన్ వేశారు. మరోవైపు తెలంగాణ హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేసిన వెంటనే తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదనను కూడా వినాలని ముందస్తుగానే పిటిషన్ వేసింది. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల్లో తరువాత ఏం జరగబోతుంది అనే ఆసక్తి పెరిగిపోయింది. ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారం మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం మాజీ మంత్రి కేటీఆర్, అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, అప్పటి హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసింది. ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారంలో తెలంగాణ ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై విచారణ జరిగింది. ప్రాథమిక దర్యాప్తు ఇప్పటికే పూర్తయినందున మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వవద్దని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుందరం ప్రభాకర్ రావు, గండ్ర మోహన్ రావు వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టం కింద పెట్టిన సెక్షన్లు ఈ కేసుకి వర్తించవని, ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని కోరారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం ఈ నెల 30 వరకు కేటీఆర్ను అరెస్టు చేయవద్దని ఆదేశించింది. కేటీఆర్పై ఏసీబీ నమోదు చేసిన కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చునని స్పష్టం చేసింది. ఈ క్వాష్ పిటిషన్పై నమ్మకం పెట్టుకున్న కేటీఆర్కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. కేటీఆర్ను అరెస్టు చేయకుండా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఉపసంహరించుకుంది. ఏసీబీ అరెస్టు చేయకుండా 10 రోజుల పాటు మధ్యంతర ఉత్తర్వులు పొడిగించాలన్న కేటీఆర్ విజ్ఞప్తిని తిరస్కరించింది. ఉన్నత న్యాయస్థానం తీర్పుపై కేటీఆర్ తన న్యాయవాదులతో చర్చిస్తున్నారు. దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానంలో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదనను కూడా వినాలని ముందస్తుగానే పిటిషన్ వేసింది. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. నాపై పెట్టింది అక్రమ కేసని, రాజకీయ ప్రేరేపిత కేసని, అవినీతి పరులకు అంతా అవినీతిగానే కనిపిస్తుందని, ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో అరాపైసా అవినీతి కూడా జరగలేదని, తెలంగాణ ఇమేజ్ను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లేందుకు ఫార్ములా రేస్ నిర్ణయం తీసుకున్నామని, హైదరాబాద్ను ప్రపంచపటంలో నిలిపేందుకు తీసుకున్న నిర్ణయం అదని, ఏదో ఆశించి గూడుపుటానితో చేసిన పని కాదు. ఎలక్ట్రిక్ వాహనాలకు హైదరాబాద్ను కేంద్రంగా తీర్చిదిద్దాలనేదే మా ఆలోచన. మీ మాదిరిగా దివాలాకోరు పనిచేయాల్సిన అవసరం లేదు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నాపై అక్రమ కేసు పెట్టారు. ఎలాంటి విచారణకు రావాలని పిలిచినా వస్తా. విచారణకు లాయర్లతో వస్తానంటే వద్దంటున్నారు. హైకోర్టు అనుమతిస్తే మా న్యాయవాదులతో కలిసి ఏసీబీ విచారణకు హాజరవుతా. సుప్రీంకోర్టులో కూడా న్యాయ పోరాటం చేస్తాం. దుర్మార్గుల నుంచి చట్టపరంగా రక్షణ కోరుతున్నా. నా హక్కులకు భంగం కలిగేలా ప్రవర్తించారు. లఘుచర్ల కేసులో పట్నం నరేందర్ రెడ్డి ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్లు పోలీసులు బుకాయించారు. అందుకే న్యాయవాదుల సమక్షంలో విచారణ చేపట్టాలని హైకోర్టును ఆశ్రయించాం. లాయర్లతో అనుమతిస్తే విచారణకు వెళ్తా. ఈ నెల 16న ఈడీ విచారణకు కూడా హాజరవుతా. ఏదో జరిగిందని కొందరు శునకానందం పొందుతున్నారు. విచారణను కొనసాగించాలని చెప్పిందే తప్ప కోర్టు నాకు శిక్ష వేయలేదు. నేను నేరం చేసినట్టుగాని, తప్పు చేసినట్టుగాని కోర్టు చెప్పలేదు. ఏం జరగబోతుందో కొందరు మంత్రులు ముందే చెబుతున్నారు. విచారణ సచివాలయంలో జరగదు, మంత్రుల పేషీలో అంతకన్నా జరగదు. విచారణ ఎప్పుడైనా న్యాయస్థానాల్లోనే జరుగుతుంది. గతంలో మీకు ఇలాంటి అనుభవాలు ఎదురైతే కోర్టుకే వెళ్లారు. నేను ఏ తప్పు చేయలేదు. ఎలాంటి విచారణకైనా సిద్ధం. ఇది ఆరంభం మాత్రమే. భారత న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది. చివరికి న్యాయమే గెలుస్తుందని కేటీఆర్ అన్నారు. అటు ఏసీబీ, ఈడీ విచారణలు, ఇటు కోర్టు కేసులు. ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని కేటీఆర్ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంతో ఏసీబీ చాలా దూకుడు పెంచింది. రేసు నిర్వహించిన గ్రీన్కో సంస్థ ద్వారా బీఆర్ఎస్కు కోట్లలో లబ్ధి చేకూరినట్లు వెల్లడించింది. ఎన్నికల బాండ్ల ద్వారా ఆ పార్టీకి 41 కోట్లు చెల్లించినట్లు ప్రభుత్వం తెలిపింది. గ్రీన్కో అనుబంధ సంస్థలు 26 సార్లు బాండ్లు కొన్నట్లు వెల్లడించింది. 2022 ఏప్రిల్ 8, అక్టోబర్ 10 మధ్య
కొన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ కేసులో ఏసీబీ నోటీసులు జారీ చేయడంతో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, విచారణ న్యాయవాదిని లోపలికి పోలీసులు అనుమతించకపోవడంతో కేటీఆర్ అక్కడి నుండి వెనుదిరిగారు. మరోవైపు ఆయనకు మళ్లీ నోటీసులిచ్చారు. తన లాయర్లతో అనుమతిస్తే ఎప్పుడైనా విచారణకు వెళ్లడానికి సిద్ధమని కేటీఆర్ స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పుతో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో మరోసారి హైకోర్టుకు చేరుకున్నారు. కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన కేటీఆర్ ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ విచారణకు లాయర్ను అనుమతించాలని కోరారు. కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టు అనుమతించింది. ఈ పిటిషన్పై మధ్యాహ్నం విచారణ జరపనున్నారు. ఈ కేసులో ముందు ఏం జరుగుతోంది అని, తెలంగాణ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయా అని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు ఉన్నత న్యాయస్థానం కేటీఆర్కు ఊరటనిస్తుందా, లేదంటే ఏసీబీ అరెస్టు చేస్తుందా అనే చర్చ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది.